ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. కాంకరర్స్ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనములు. ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయం ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. నాయన, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క వాక్యం ద్వారా మాకు జ్ఞానమును బోధిస్తారని నమ్ముతున్నామయ్యా. నీ యొక్క వాక్యం ద్వారా ప్రభా నడుచుకొనుటకు ప్రభా ప్రతిదినము కావలసిన యొక్క నాయన మా యొక్క ఆదరణకర్తగా ఉండి నడిపిస్తున్న విధానంని బట్టి నీకు వందనములు తండ్రి. అదే పరిశుద్ధాత్మ యొక్క సత్య స్వరూపమైన ఆత్మ గురించి నేర్చుకుని చుండగా ప్రభా మాకు జ్ఞానమును దయచేయండి తండ్రి. నాయన, ముందుకు నడుచుటకు ప్రభా మరి తండ్రి మీ యొక్క పురికొల్పును కోరుకుంటున్నాం తండ్రి. నాకు సహాయం దయచేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యము సత్య స్వరూపి అయిన ఆత్మ. సో సత్య స్వరూపి అయిన ఆత్మ అంటే మనకు ఆ యోహాను 15వ అధ్యాయము 26 నుంచి 27 వచనంలో రాసుంటుంది. యోహాను గాస్పెల్ ఆఫ్ జాన్, యోహాను 15వ అధ్యాయము 26 నుంచి 27. సో ఇక్కడ తండ్రి యొద్దకు వెళ్లే ముందు శిష్యులతోని యేసుక్రీస్తు తనకు శిష్యుల కొరకు ఇచ్చిన వాగ్దానం గురించి చూద్దాం. ఇక్కడ 26వ వచనము, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఇక్కడ తండ్రి యొద్దకు వెళ్ళేది యేసుక్రీస్తు. ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువ ద్వారా వెళ్ళిన తర్వాత, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి ఫిజికల్ గా యేసుక్రీస్తు శిష్యులతో పాటు ఉండరు. అందుకని చెప్పి మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాను. నేను తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు ఆ తండ్రి యొద్ద నుంచి పంపబోవు ఆదరణకర్త. ఆదరణకర్త అంటే మనకు ఫుట్ నోట్ లో ఉత్తరవాది అంటే అడ్వకేట్ గా మనకు దాని యొక్క మీనింగ్ ఉంది. ఆదరణకర్త అంటే ఎల్లప్పుడూ మనతో ఉంటూ ఆదరించే యొక్క ఆత్మ. ఉత్తరవాది అంటే మనకు సాక్ష్యం ఇచ్చేవాడు. అంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువలో మరణించి తిరిగి లేచి మనకు రక్షణను ఇస్తున్నాడో ఆ యొక్క సాక్ష్యము మన యొక్క హృదయములలో ఒప్పింపబడము. అంతేకాకుండా మనుష్య వాళ్ళకి అందరికీ అంటే సర్వలోకమునకు అందరికీ ఒకటేసారి రక్షణను, ఒకటేసారి ఆయన యొక్క బలియాగం ద్వారా యేసుక్రీస్తు పొందుకున్న బలియాగం ద్వారా వచ్చిన రక్షణను, వచ్చిన స్వస్థతను, కలిగిన నిరీక్షణను కూడా మనకు సిలువ ద్వారా చూపించే ఆ యొక్క సాక్ష్యము ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఒప్పింపబడుతుంది. అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ. సో ఈ ఆత్మకి పేరు ఉంది ఏంటంటే సత్య స్వరూపి. అంటే సత్యమును స్వరూపము దాల్చుకుంటుంది. అంటే సత్యమే మాట్లాడుతుంది. దెర్ ఇస్ నో లైస్, దెర్ ఆర్ నో లైస్. అబద్ధం ఆడేది కాదు. ఏది కూడా అబద్ధముగా కనిపించేది మనకు పరిశుద్ధాత్మ ఒప్పింపదు. ఇంకొకటి యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చేదిగా ఉంటుంది. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం ఇత్తురు. అంటే ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుందో, అంటే అనాది కాలం నుంచి చూసుకుంటే సీజన్స్ బై సీజన్స్ గాడ్ డిఫరెంట్ గా యాక్ట్ చేసినట్టుగా చూస్తాం మనము ఇప్పుడు పాత నిబంధనలో మనకు అప్పట్లో పరిశుద్ధాత్మ మీదకు వచ్చినట్టుగా, ఇప్పుడు సౌలు మీదకు ఆత్మ వచ్చినట్టుగా, ఇంకా దావీదు మీదకు ఆత్మ వచ్చినట్టుగా, మళ్ళీ ఆత్మ వెళ్ళిపోయినట్టుగా, అలా మీదకు వచ్చినట్టుగా మనం చూస్తాము. ఇంకా ప్రవక్తలకు కూడా వాక్యము వచ్చి వెల్లడి అవ్వడం చూస్తాము. అబ్రహాముతో కూడా వాక్యము వచ్చి మాట్లాడింది అని చూస్తాము. ఇంకా ఆత్మను డిఫరెంట్ పొజిషన్స్ లో మనం చూస్తామంటే ఆత్మ మీదుగా వచ్చి ఉండడము, తోడుగా ఉండడము. అంటే ఆత్మ నాతో రాకపోతే, నీవు నాతో రాకపోతే నేను ముందుకు వెళ్ళను అని మోజెస్ అడుగుతా ఉంటాడు. అంటే తోడుగా అంటే విత్ దెమ్ ఆర్ ఆన్ దెమ్ అని పాత నిబంధనలో ఉండొచ్చు. కానీ మనకు ఎప్పుడైతే సిలువ గుండా వెళ్ళిన తర్వాత, యేసుక్రీస్తు సిలువ ద్వారా వెళ్ళి ఆ టైం, ఆ సీజన్ తర్వాత, ఆ తర్వాత డిసైపుల్స్ ఎప్పుడైతే అపోస్తలుగా అందరూ సువార్త సేవ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకు కలిగిన గొప్ప నిబంధన, ఇంకా గొప్ప కవనెంట్ ఏంటంటే మనతో పాటుగా, అంటే మన లోపల ఉండడానికి ఇది గొప్ప ప్రణాళిక దేవుంది. ఏంటంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ మన లోపల ఉండడానికి వచ్చాడు.
అంతకు ముందుగా వేరేగా ఉండేది. అంటే అప్పట్లో పాపం చేసిన వాళ్ళు, పాత నిబంధనలో పాపం చేసిన వారైతే ప్రతి సంవత్సరం వెళ్లి వారు బలియాగం అర్పించడం. అంటే పాపం వచ్చేసి ఆహ్, ఆహ్, అక్కడ తీసుకున్న యానిమల్ మీదకు పాపము పాస్ ఆన్ చేయడము. ఆ పాస్ ఆన్ చేసిన యానిమల్ యొక్క బ్లడ్ ద్వారా అప్పుడు వాళ్ళకు కలిగిన పాప క్షమాపణ సంవత్సరానికి ఒకసారి జరిగేది. కానీ ఇదంతా కోడల యొక్క రక్తము, పశువుల యొక్క రక్తము ద్వారా కాదు. అందరి కొరకు నేనే ఒకేసారిగా చనిపోదాము, ఒకేసారిగా సిలువ ద్వారా మరణము పొందుకుంటే, ఆ ద్వారా వచ్చే ప్రతి ఒక్కరికి రక్షణ అండ్ దాంతో పాటు ఆదరణకర్త, ఉత్తరవాది మనతో పాటుగా ఉండడము. సో, ఇది యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక. సో, తండ్రి యొద్ద నుంచి మన దగ్గరకు వచ్చిన ఆదరణకర్త, ఆయన బయలుదేరి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మనకు సాక్ష్యం ఇస్తుంది. సాక్ష్యము అనంటే ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ విట్నెసింగ్. నేను మీతో ఉన్నాను అంటే గుర్తు చేస్తా ఉంటుంది. అయితే మరి ఒక వచనం చూద్దాము. ఇక్కడ యోహాను 14 వచనము. యోహాను రాసిన సువార్త 14 అధ్యాయము 16 వచనం చదువుతాను. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. ఎప్పటి వరకు? ఎల్లప్పుడూ కంటిన్యూయస్‌గా మనతో పాటే ఉంటుంది. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నట్టుగా వచ్చి వెళ్ళడము ఆత్మ కాదు. యేసుక్రీస్తు ఎప్పుడైతే ప్రార్థించారో అప్పటి నుంచి మనకు ఏంటంటే ఎల్లప్పుడూ ఇట్స్ కంటిన్యూయస్‌లీ విత్ అస్. అది మన యొక్క పాపము ద్వారా దూరము వెళ్ళిపోయింది అనే ఒక ఫీలింగ్ ఒకవేళ ఉంటే, అది మనము దేవునికి మన యొక్క పాపములు గోడగా అడ్డుగా ఉన్నాయని చెప్పేసి మనకు వచనములలో రాసి ఉంది. కానీ పరిశుద్ధాత్మ మనల్ని ఎప్పుడు వదిలిపెట్టడు. అది మన యొక్క పాపము దేవునికి మనకు డిస్టెన్స్ పెంచుతూ ఉంటుంది. అయితే ఆయన వేరొక ఆదరణకర్తను, ఇక్కడ కూడా ఫుట్‌నోట్‌లో ఉత్తరవాది అనుంది. అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుదును. అనుగ్రహము అంటే ఇట్స్ గివెన్ ఫేవర్. అనుగ్రహించినప్పుడు లోకము ఆయనను చూడదు. సో, ఈ లోకము ఆయనను చూడదు. ఎవరికైతే రియల్‌గా రక్షణ వచ్చిందో, ఎవరైతే నిజంగా పాపము ఒప్పుకొని దేవుని దగ్గర నుంచి రక్షణను రిసీవ్ చేసుకున్నారో, వారికి మాత్రమే ఈ యొక్క అనుభవం కలుగుతుంది. వారికి మాత్రమే ఈ ఈ యొక్క ఆత్మ అనేది అనుగ్రహించబడుతుంది. లోకము ఆయనను చూడదు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు హ్మ్. చాలా అంటే లోక సంబంధులు, లోకంలో ఉన్నవాడు సాతాను. అది మనకందరికి తెలిసిందే. సో, లోకము ఆయనను చూడదు. ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. పొందనేరదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్. ఎవ్రీబడీ కెనాట్ గెట్ ఇట్. అందరికి సంబంధించింది కాదు ఇది. ఎందుకంటే ఎవరైతే నిజంగా నోటితో పాపములు ఒప్పుకుంటారో, ఆ పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో అప్పటినుంచి మన యొక్క పరిశుద్ధాత్మ మనతో పాటుగానే ఉంటుంది. లోకం అనేది చూడలేదు. ఎందుకంటే ఆయనను ఎరుగదు. బికాజ్ లోకం అనేది ఆయననెప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును. ఇక్కడ ఎంత గ్రేట్ ప్రామిస్ మనకేంటంటే ఆయన మనతో కూడా నివసిస్తున్నాడు. హి ఈస్ లివింగ్ విత్ అస్. సో, మనము అనుకుంటాం ఎప్పుడన్నా ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసినంత వరకు ఆత్మ మన దగ్గర ఉండి వింటుంది అని. లేదు. ప్రార్థన చేసి, ప్రార్థన ఆమేనన్న తర్వాత గూడా మన మాటల్ని కూడా ఆత్మ వింటుంది. కదా! సో, అందుకే మన దైనందిక జీవితంలో ఆయన మనతో నివసిస్తున్నాడు అనే భావన మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. ఆ యొక్క విచక్షణ మనం ఎప్పుడు కలిగుండాలి. నేను ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నాను. పరిశుద్ధాత్మ నా దగ్గరే ఉన్నాడు. నాతో మాట్లాడుతున్నాడు. నాతో నడుస్తున్నాడు. నాతో నివసిస్తున్నాడు అనే ఒక జ్ఞానము మనం ఎప్పుడు కలిగి ఉండాలి. సో, ఆ నివసించుదును అనేది ఒక వాగ్దానం. సో, ఆయన మీతో కూడా నివసించును. మీలో ఉండును. ఎంత గొప్ప వాగ్దానం కదా! మనలో ఉన్నాడు. సో, మన లోపల ఆత్మ నివసిస్తుంది. అంటే మన యొక్క శరీరములు దేవునికి ఆలయమై ఉన్నాయి. ఎప్పుడైతే ఆత్మ మనలోనికి వచ్చిందో అప్పటి నుండి మనం ముద్రించబడ్డాం పరిశుద్ధాత్మ ద్వారా. ఇంకొకటి అది సత్య స్వరూపి అయిన ఆత్మ. సత్యముని మాత్రమే మనను ప్రొజెక్ట్ చేస్తా ఉంది. ఇంకొకటి నెక్స్ట్ వచనం చూస్తే మిమ్మును అనాథలునుగా విడువను. గాడ్ ఇంకెంత గొప్ప ప్రణాళికను మన పట్ల కలిగి ఉన్నాడంటే, ఒక పేరెంట్స్ లేని వాళ్ళను అనాథలు అంటారు కదా! అయితే అది ఒక్కటే కాకుండా ఇంకో హీబ్రూలో దీనికి ఒక వచనము, ఒక అర్థం వచ్చేసి ఐ యామ్ ద టీచర్ అండ్ యూ ఆర్ ద స్టూడెంట్స్.
నేను మీకు టీచ్ చేస్తాను, అంటే బోధిస్తాను. మిమ్మలను టీచర్ లేని స్టూడెంట్స్ లాగా వదిలిపెట్టను అనేది ఒకటి. పేరెంట్స్ లేని పిల్లలుగా, అంటే తల్లిదండ్రులు లేని పిల్లలుగా, అనాథలుగా వదిలిపెట్టను అని మనకు వాగ్దానం ఇస్తున్నాడు. మిమ్మలను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. సో యేసుక్రీస్తు ఫిజికల్ గా వారితో డిసైపుల్స్ తో పాటు లేరు, కానీ ఆ తర్వాత నుంచి ఇంకెంత క్లోజ్ గా మన లోపల ఉండడానికి, మన లోపల ఉత్తరవాదిగా, ఆదరణకర్తగా. అందుకే మనము ఎప్పుడైనా గమనిస్తే ఏ ఏదైనా దుఃఖము, బాధ వచ్చినప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు పీపుల్, వేరే వారి దగ్గరికెళ్లి చెప్పుకుంటే, వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడితే బాధ తీరుతుందేమో కానీ, ఎప్పుడైతే నిజంగా ఇమ్మీడియేట్‌గా మోకాళ్ళేసి మనము దేవా నాతో మాట్లాడు అనేది ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, ఆ యొక్క ఆ టైంలో కలిగిన ఆ నిరీక్షణ కానీ, ఆ టైంలో కలిగిన పీస్ కానీ, సమాధానం కానీ, ఆ యొక్క ఆదరణ కానీ ఎవ్వరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేం మనం. అంత గొప్ప ఆదరణ దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే మనతో పాటు కంపాషనేట్‌గా మనతో పాటు ఆయన ప్రార్థిస్తున్నాడు. రోమా 8లో రాసుంటుంది. మనకు ప్రార్థన చేయడానికి తెలియనప్పుడు కూడా ఆయన మనతో పాటు మూలుగులతోటి ఆయన ప్రార్థిస్తాడంట. అంటే పరిశుద్ధాత్మ ఎన్ని పనులు చేస్తుందంటే మనతో పాటు మూలుగులతోటి, అంటే మనకు ఒకవేళ ఏ మాటలు పెట్టి ప్రార్థించాలో తెలియకపోతే కూడా మనతో పాటు మూలుగులతో ప్రార్థిస్తా ఉంది. ఇంక అంతే గాకుండా పరిశుద్ధాత్మ శక్తిని దయచేస్తా ఉంది. మనకు నిరీక్షణ దయచేస్తుంది, సమాధానమును దయచేస్తుంది, ఇంకా విశ్వాసమును దయచేస్తుంది. సో, పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడు కూడా పురికొల్పుతానే ఉంటది. ఇట్ ఈస్ ఆల్‌వేస్ అప్‌గ్రేడింగ్. డీగ్రేడ్ చేయదు. మనుషులు మాటలన్నప్పుడు మనం ఎలా డిగ్రేడ్ చేయబడతాం, లేకపోతే ఒకరినొకరం తిట్టుకోవడమో, లేకపోతే ఇంకేదైనా అయినప్పుడు ఏమవుతుందంటే దే పుట్ అస్ డౌన్ కదా! సో, అలా పరిశుద్ధాత్మ చెయ్యదు. ఆల్‌వేస్ పుష్ అప్ చేస్తుంది మనల్ని. బిల్డప్ చేస్తుంది కానీ డౌన్ చేయదు. ఇంకొకటి, ఎప్పుడు కూడా సాక్ష్యం ఇవ్వడము అనంటే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అంటే ఆ పునరుత్థాన శక్తిని మనకు ఎప్పటికప్పుడు రెన్యూ చేస్తా ఉంటుంది. సో, పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనేది మనం ఎప్పుడు కూడా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఎందుకంటే మనతో పాటు నివసిస్తున్నాడు. ఇంకొకటి, మనము ఇదే వచనంని 18వ వచనము, మిమ్మును అనాథలుగా విడువను అనే దాన్ని ఒకవేళ క్వైట్ ఆపోజిట్‌గా మనం ఆలోచిస్తే, అంటే ఎట్లా అంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఉంటదో మనము కంప్లీట్‌గా కలిగి ఉంటాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో లేదో, అంటే మనము దేవుడు లేకుండా బ్రతుకుతున్నాము, అంటే అనాథలుగా బ్రతుకుతున్నాము అని గమనించుకోవాలి మనకు మనం. ఎప్పుడైతే మన సొంత కార్యములు, మన సొంత ఆలోచనలతోటి నేనే చేస్తాను, నాకు తెలీదా ఇది, నేను చేయగలుగుతాను, వితౌట్ గాడ్ ఐ కెన్ డూ అని ఒకవేళ మనం ముందుకెళ్తే, మనమే అనాథలుగా ముందుకెళ్తున్నట్టు. అంటే దేవుడిచ్చిన వాక్యమును మనము వాక్య ధ్యానము చేయకుండా, అంటే ఇది వాక్యము అని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, మరలా ఒక వచనంకి వస్తాను. ఆహ్, ఆహ్ ఓకే. 14 అధ్యాయము 26 వచనము. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఇక్కడ కూడా మనకు ఉత్తరవాది అనే యొక్క ఫుట్‌నోట్‌లో ఉంది. సమస్తమును మీకు బోధించి, నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. సో, పరిశుద్ధాత్మ ఇంకొక పని చేస్తా ఉంది. ఏంటి? తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, ఫస్ట్ థింగ్ ఏంటి? మనకు అనుగ్రహించిన ఇమ్మీడియేట్‌గా ఏంటంటే, మనతో నివసిస్తుంది, మనలో ఉంటుంది, మనలను అనాథలుగా విడవదు. ఇంకొకటి, ఇంకా పరిశుద్ధాత్మ సమస్తమును మనకు బోధిస్తుంది. అంటే సమస్తము, అంటే ఎవ్రీథింగ్. ఇంకా దానికి వేరే ఏం మార్గం లేదు. సపోజ్ మన స్టడీస్ విషయంలో ఆలోచించుకుంటే, మనం స్టడీస్‌లో ఒకవేళ వెనకబడుతున్నామంటే అది బోధిస్తుంది. పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంది. డిసిప్లిన్ నేర్పిస్తుంది. మనం ఏ టైంలో లేచి ఎప్పుడు చదువుకోవాలి, ఏ టైంలో ఏది చేస్తే బావుంటుంది, ఏ టైంలో ఎలా మాట్లాడితే బాగుంటుంది, లేదా మన జీవితంలో ఒక ప్రణాళిక ప్రకారం మనల్ని కట్టుకోవాలి అని ఒకవేళ నిజంగా మనకు ఆ కమిట్మెంట్ గాని, మనకు ఆ డిసిప్లిన్ గాని మనకి మాత్రం ఉంటే, కంపల్సరీ పరిశుద్ధాత్మ మనకు సమస్తమును బోధిస్తుంది. అంటే మన సైడ్ నుంచి ఏం లేకుండా ప్రతీదీ బోధించుకుంటూ పోవడానికి ఇప్పుడు ప్రొడక్టివ్‌గా ఉండదు కదా! సో, ఒకవేళ బోధించినా కానీ మనం విజ్డమ్ లేకుండా, అంటే దేవుని యొక్క అలైన్‌మెంట్‌లో లేకుండా ఉంటే ఏమవుతుంది? ఒకవేళ బోధించినా అది వ్యర్థమైపోతుంది. సో, అలా గాలిలో వచ్చి ఏం బోధించదు పరిశుద్ధాత్మ. మన సైడ్ నుంచి ఉండాలి. మనము డిసిప్లిన్ చేసుకోవాలి. మన యొక్క ప్రార్థన యొక్క టైంను ప్రతిదినం
ప్రార్థనలో ఎలా గడుపుతున్నాం, ఎంత వాక్యం చదువుతున్నాము, ఎలా ఆ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాము, ఎంత వాక్య ధ్యానము మనము చేయగలుగుతున్నాం. అంతేకాకుండా ఆ వాక్య ప్రకారంగా మనం నిజంగా నివసిస్తున్నామా? మన యొక్క మాటలు కూడా నిజంగా విశ్వాస ప్రకారము మాట్లాడుతున్నామా? ఎన్నో సార్లు ఎక్కడ ప్రాబ్లమ్ అయితదంటే వాక్యం అంతా చదువుతాము. వాక్య ప్రకారం మనం మాట్లాడం. ఏమవుద్దంటే మన మాటలు తేడా వచ్చేస్తాయి. వెంటనే మన పొజిషన్‌లోకొచ్చేస్తాం. అంటే ఫిజికల్ బాడీలోకొచ్చేస్తాం. ప్రార్థన చేసిన, వాక్యం చదివిన అంతవరకు ఒక పాయింట్ లాగా పెట్టేసి అంటే అంతవరకు ఒక ఆహ్, ఆహ్, టైం అయిపోయింది. నెక్స్ట్ టైమ్ వచ్చేసి మన ఓన్‌గా ఎళ్ళిపోతాం. సో, అప్పుడు ఆహ్, సొంతగా మనం ఏం చేయలేము. వితౌట్ గాడ్ వి కెనాట్ డూ ఎనీథింగ్. అసలు ఈ బ్రీత్ ఇచ్చిందే దేవుడు. ఈ మనము తీసుకునే ఊపిరి దేవుడిచ్చింది కదా! సో, అసలు దేవుడు లేకుండా మనం ఏం చేయలేము అనేది మనకు తెలియాలి. మన బాడీకి అట్లా అలవాటయిపోవాలి. కంప్లీట్‌గా ఐ యామ్ విత్ గాడ్ బికాజ్ ఐ యామ్ అంటే గాడ్ నాలో ఉన్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ రూపంలో నాలో ఉన్నాడు కాబట్టి నన్ను నడిపిస్తున్నాడు అనే ఒక ధ్యానము, ధ్యాస ఎప్పుడూ ఉండాలి మనకు. కాసేపు శరీరంలోకి, కాసేపు మాటలు శరీర రీతిగా మాట్లాడి, కాసేపు ఆహ్, దేవుడు అంటే భక్తిని కనపరచడం. ఇట్లా దేవునికి చాలా అసహ్యం. ఉట్టి భక్తి వ్యర్థము అది. అయితే ఇక్కడేం చెప్తున్నా అంటే ప్రతి ఒక్క సమస్తముని మనకి బోధిస్తాడంట. నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. దిస్ ఇస్ సో సో గుడ్ కదా! జ్ఞాపకం చేస్తాడంట. అంటే హి రిమైండ్స్ అస్. అయితే చాలామంది అనుకుంటాం మనం మర్చిపోతాము. నాకు మతిమరుపుంది. నాకు గుర్తు రావట్లేదు. నో. రిమైండ్ చేసేది కూడా దేవుడే. రిమైండ్ చేసేది అంటే జ్ఞాపకము చేసేది కూడా. ప్రతి దానిని జ్ఞాపకం చేస్తాడంట. అంటే ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడు? ఒకవేళ మనము వాక్యంతో మనల్ని మనము నింపుకోలేదనుకోండి, ఆ వాక్యం మనకెలా గుర్తొస్తుంది? గుర్తుకు రాదు కదా! సో, అందుకే మనం ఎప్పుడు కూడా వాక్యమును చదువుతూ, ధ్యానిస్తూ, ఆ వాక్య ప్రకారము నడుచుకుంటూ ఉంటే మనకు అప్పుడు ఆ వాక్యంను రిమైండ్ చేస్తది. సో, మన సైడ్ నుంచి మనము ఎంత ప్రాక్టికల్‌గా మనము ఎన్ని చేయాలి. అంటే ఇప్పుడు ఉదయకాలం నుంచి రాత్రి వరకు చూసుకుంటే దావీదు ఉదయమున, సాయంత్రమున, రాత్రి అంతటా కూడా ఆయన మధ్యరాత్రి కూడా ఆయన ధ్యానం చేసినట్టుగా రాస్తాడు. ఎన్నో కీర్తనలలో అలా ఉంటుంది కదా! సో, ఆయన అందుకే అంటే ప్రతి మినిట్, ఎవ్రీ మినిట్ హి ఈస్ విత్ గాడ్. అంటే దేవుని యొక్క ప్రెజెన్స్ ద్వారా నడిపించబడుతున్నాడు అనే ఒక కీర్తనలు ఎన్నో రాసుంటాయి. సో, అలాగే మనం కూడా ఎలా అంటే ఈ వాక్యమును చదివి వాక్యం ద్వారా నడిపించబడాలి. ఎప్పుడైతే ఈ వాక్యము నిజమైనది, సత్యమైనది, నన్ను నడిపిస్తుంది అని ఎప్పుడైతే మనం బిలీవ్ చేస్తామో, అందులో ఆ యొక్క ఎసెన్స్ అనేది ఉంటది. అప్పుడు మనకు ఆ మూవ్‌మెంట్ అనేది తెలుస్తది. ఆ యొక్క వాక్యము ఎలా మనల్ని బలపరుస్తుంది, ఎలా మనల్ని ముందుకు నడిపించగలుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో, మరలా మనొక వచనం చూద్దాము. ఆహ్, ఒకటో యోహాను, ఒకటో అధ్యాయము 5-10 వరకు ఇక్కడ చదువుతాను. ఒకటో యోహాను, ఒకటో అధ్యాయము 5 నుంచి. అయితే ఇక్కడ ఐదో వచనంలో రాసింది, దేవుడు వెలుగై ఉన్నాడు. సో, ఇక్కడ మనకు కూడా దేవుడు ఒక మాట చెప్పాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే దేవుడు వెలుగు, మనము వెలుగు. దేనికి? లోకమునకు వెలుగు. సో, లోకములో మనము వెలుగై ఉండాలంటే, దేవుని వెలుగు మన లోపల లేకపోతే మనము వెలుగై ఉండము. సో, మనము లైటప్ చేసుకోవడానికి పరిశుద్ధాత్మ ఉండాలి మన లోపల. అంటే వాక్యం ఉండాలి. సో, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనందు చీకటి ఏమాత్రమును లేదు. సో, మన లోపల కూడా చీకటి మాటలు, చీకటి యొక్క ప్రభావము ఉండకూడదు. ఈ యొక్క చీకటి అనేది ఎక్కడుంది? లోకమంతటా ఉంది. యెషయా 60లో చూసుకుంటే, చీకటి కమ్ముకున్నది, లోకమంతటా చీకటి కమ్ముకున్నది. కటిక చీకటిలో అందరూ ఉన్నారు. కానీ లెమ్ము నీ మీదకు వెలుగు వచ్చి ఉన్నది అని అంటున్నాడు. అంటే మనకు వెలుగు వచ్చింది. ఎవరికైతే నిజమైన రక్షణను రిసీవ్ చేసుకున్నామో మనం అందరికీ, ప్రతి ఒక్కరికి ఈ రక్షణ. కానీ రిసీవ్ చేసుకునే వారికి మాత్రమే ఈ వెలుగు, ఈ యొక్క రక్షణ, ఈ యొక్క అనుభవం అనేది తెలుస్తా ఉంటుంది. ఆయన యందు చీకటి ఏమాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. సో, ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, సాక్ష్యం ఇస్తున్నప్పుడు మనల్ని కొన్ని విషయాల్లో ప్రేరేపిస్తా ఉంటుంది. చీకటి కార్యములు మన జీవితంలో జరగకుండా ప్రేరేపిస్తుంది. ఎప్పుడైతే లోపట చిన్నగా వాయిస్ వినిపిస్తా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం చేసేది ఇది తప్పు, ఇది జరగకూడదు, నీ లైఫ్‌లో ఇది చేస్తే ఇంత కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనేది మనకు తెలిసినా కూడా చాలా సార్లు ఏమవుతుందంటే
శరీర రీతిగా ఎక్కువగా శరీరంకి లోబరుచుకున్న వాళ్ళమై ఏమవుతామంటే అందులో పడిపోయి మళ్ళా మొత్తము అన్నీ లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావడం. చాలా సార్లు ఇలా జరుగుద్ది. ఇది కామన్. ఎందుకంటే మనుషుల రీతిగా చాలా వీక్‌నెస్ ఉంటది. కానీ ఎప్పుడైతే మనము నేను వెలుగై ఉన్నాను, ఈ చీకటి సంబంధించిన వాళ్ళను కాదు నేను అనేది దేవుని మీద ఇంకా ఎక్కువ ఆధారపడి వాక్యం ద్వారా మనల్ని నడుపుకొనడానికి ట్రై చేస్తే దేవుడు ఇంకా ఎక్కువగా జ్ఞాపకం చేసేవాడు. ఇంకొకటి పరిశుద్ధాత్మ ఇంకేం చేస్తుంది, బోధిస్తుంది. ఎలా నడవాలి అనేది ఎక్కడ ఎప్పుడు ఏ పని చేయాలి, ఏ టైంలో ఏం పని చేయాలి, ప్రతీది కూడా నేర్పిస్తా ఉంది మనకు. అయితే చీకట్లో నడిచినట్ల మనం ఏం చేస్తున్నాం, మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఈ స్వరూపి అయిన ఆత్మ ఏం చేస్తుంది, సత్యమునే బోధిస్తుంది మనకు. కానీ చీకట్లో నడుచుకుంటూ నేను అబద్ధం ఆడడానికి ట్రై చేస్తే ఏమవుతుంది, ఆహ్, మనము సత్యమును జరిగించే వాళ్ళముగా ఉండము. సో, మనము బయటికి ఒకలాగా, లోపల ఒకలాగా కాదు. ప్రతీదీ ఎవ్రి యాక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ మనము దేవుని ద్వారా నడిపించబడుతున్నాం అనేది మనకు రిజెంబుల్ అవ్వాలి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులంగా చేయును. సో, సగమటు సగమిటు ఉండి నేను చీకట్లో ఉన్నాను కానీ నేను దేవునిలో ఉన్నాను అని అంటే బయటికి అలా యాక్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనము పూర్తిగా ప్రతి పాపము నుంచి బయటపడం. సగం సగముగా ఉంటాం. అలా కూడా మనము ఆత్మలో ఉన్నట్టుగా ఆత్మ మనలో ఉన్నది అనేది ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. ఎందుకంటే సగం సగంగా ఉన్నప్పుడు దేవుడికి చాలా అసహ్యం కదా! మీరు ఇటు ఉంటే వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి. లోకంలో సగము ఎంజాయ్ చేస్తూ మరలా దేవుడు నాకు అన్నీ చేయాలి అనే ఎక్స్‌పెక్టేషన్ ఉండకూడదు. ఎందుకంటే వెన్ యూ ఆర్ ఇన్ ద వరల్డ్, ఆ వరల్డ్ అనేది డామినేట్ చేస్తా ఉంటుంది. చీకటి డామినేట్ చేస్తా ఉంటది. అంధకారము డామినేట్ చేస్తా ఉంటుంది. మళ్ళీ సడెన్‌గా వచ్చి దేవా నాకెందుకిది చేయలేదు అని క్వెషన్ ఎయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే పూర్తిగా మనము పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడితేనే అసలాయన నేర్పించే బోధన ఎటువంటిది? ఆయన ఇంకేం నేర్పిస్తున్నాడు? మన జీవితంలో ఏం నేర్పించబోతున్నాడనేది మనకు డీప్‌గా అర్థమవుతది. అసలు దేవుని యొక్క వాక్యము డీప్‌గా చదువుతూ ఉంటే ఆయన ఇచ్చే రెవల్యూషన్స్ అనేవి చాలా చాలా డెప్త్‌గా ఉంటాయి. ఎందుకంటే ఇవి నీ యొక్క కడుపులో నుండి జీవజలములు ఉబుకును అంటే ఏంటంటే ఇట్స్ డెప్త్. మనం లోపల నుంచి కడుపులో నుంచి జీవజలములు ఉబుకాలి అనంటే, మన ప్రార్థన గూడా ఎట్లా అంటే, కొంచెం చేశామనుకోండి అంతవరకే ఆ యొక్క ప్రార్థనలో ఇప్పుడు సపోజ్ ఒక 10 మినిట్స్ చేశాము. ఆ డెప్త్ అనేది ఎంత ఉంటది? పైన పైన అంటే సూపర్ఫిషియల్‌గా అనిపిస్తది. ఆ తర్వాత అట్లా కాకుండా మరొక గంట, ఇంకొక గంట, ఒక 2, 3 అవర్స్ ఇట్లా కంటిన్యూయస్‌గా చేసుకుంటా పోతా ఉంటే, ఆ యొక్క టైమ్ స్పెండ్ చేసిన దానిని బట్టి మనము ఎంత డెప్త్‌గా నేర్చుకుంటున్నామో, ఆ ప్రార్థనలో దేవుడు ఇంకా మనకేం నేర్పిస్తున్నాడు. వాక్యం చదువుతూ ఉంటే, ధ్యానం చేస్తా ఉంటే, రోజుకొక 10 అధ్యాయములు చదవడం, అలా చేస్తా ఉన్నప్పుడు ఏమవుతదంటే, అసలు ఆ వాక్యములో ఏది ఎలా మాట్లాడుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఒకటే వచనం మాట్లాడొచ్చు. సో, ఇంత డెప్త్ దేవుడు బోధించడానికి రెడీగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనకు రెడీగా ఉంది. కానీ మనము రెడీగా ఉండాలి. మన యొక్క శరీరములను ఎల్లప్పుడూ కూడా పురికొల్పుకోవాలి మనకు మనము. అయితే ఇక్కడ ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులంగా చేయును. ఎప్పుడైతే మనం వెలుగులో ఉన్నామో ఈ యొక్క ప్రతి పాపము నుంచి పవిత్రులనుగా చేసినప్పుడు వెలుగులోనికి వస్తాం. మనము పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల, నాలో అయితే ఏం పాపం లేదు. నేనైతే నిర్దోషుడిని నేను అని ఒకవేళ చెప్పుకుంటే మనలను మనమే మోసపుచ్చుకుంటాం. ఎందుకంటే అట్లా అని చెప్పేసి ఊరికే పాపం యొక్క కాన్షియస్‌నెస్ కూడా ఉండకూడదు. కాండెమ్నేషన్ ఉండొద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తుంది అనంటే నువ్వు ప్రతి పాపం నుండి కడుగబడినావు అనే ఒక నిరీక్షణ ఇస్తుంది. అంతేకాకుండా ఎప్పుడైతే నెక్స్ట్ టైమ్ మనము పాపంలోనికి వెళ్ళడానికి అట్లాంటి టైం వస్తుందో ఆపివేయడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. అలాంటి స్టెప్ తీసుకోకుండా కూడా మనల్ని పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుంది. సో, పరిశుద్ధాత్మ అన్ని రకాలుగా మనకు బోధించడానికి, అన్ని రకాలుగా మనల్ని హెల్ప్ చేయడానికి ఆల్వేస్ మన లోపల ఉంది. సో, సత్య స్వరూపి అయిన ఆత్మ ఇది. స్వరూపం దాల్చుకున్నదంటే ఆ యొక్క స్వరూపము ఎలా కనిపిస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్వరూపము అని అంటే
ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎలీషా యొక్క హ్మ్, సిరియన్లు అందరూ వచ్చి ఇశ్రాయేలీయుల మీద ప్రతిసారి దాడి చేయాలని చెప్పి ఒక ప్లేస్‌లో అందరూ దిగి కూర్చుంటారనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతదంటే ఎలీషా వచ్చేసి హ్మ్ ఎలీషా వచ్చేసి ప్రతిసారి ఇశ్రాయేల్ యొక్క రాజుకి చెప్తా ఉంటాడు. మీరెళ్ళేసి ఆ పలానా ప్లేస్‌లో సిరియన్లు దండు కూర్చున్నారు. కానీ అక్కడి నుంచి మీ వాళ్ళని వెళ్లి రక్షించుకో అంటే, ప్రతిసారి ఇశ్రాయేలీయుల యొక్క రాజు ఎళ్ళేసి వాళ్ళ యొక్క ఇశ్రాయేలీయులందరిని రక్షించుకుంటా ఉంటాడు. ఈ సిరియన్‌లకి అర్థం కాదు. ఎందుకు ఇంత మనం ఇన్ని సార్లు ట్రై చేస్తున్నా కానీ వారిని ఎందుకు మనము క్యాప్చర్ చేయలేకపోతున్నాము అనంటే, అక్కడ ఏమవుతదంటే వాళ్ళకు డౌటొస్తది సిరియన్ రాజుకి. ఎవరైనా ఇక్కడ మన దగ్గర స్పై లాగా ఉన్నారా? మనల్ని ఎవరన్నా ఇజ్రాయేలీలో ఒకరెవరన్నా ఉన్నారా? అనంటే అక్కడ ఉన్న అధికారి ఒక ఆఫీసర్ ఏం చెప్తాడంటే, లేదు మీరు ఇక్కడ ఈ బెడ్‌రూమ్‌లో కూర్చొని నువ్వేం ఆలోచిస్తున్నావో, ఇక్కడ ఏం మాట్లాడుతున్నావో, ఆ మాటలన్నీ ఒక ప్రవక్త ఉన్నాడు ఎలీషా. ఆయన ఇశ్రాయేలీయుల యొక్క రాజుకి చెప్తా ఉంటాడు. అప్పుడు ఆయన సేఫ్‌గా వాళ్ళందరిని రక్షించుకుంటా ఉంటాడు. అనంగానే అమ్మో! ఇంత గొప్ప ప్రవక్త ఎవరు? వాళ్ళని ఆయనను క్యాప్చర్ చేసేయాలి అని చెప్పేసి ఇశ్రాయేలు యొక్క మీదకు అంటే ఆయన యొక్క ఉన్న ప్లేస్‌కి ఆయన ఎక్కడున్నాడని చూస్తే దోతాన్‌లో ఉన్నాడంటే ఆ సిరియన్లందరూ ఒక పెద్ద గొప్ప సమూహము అంటే గొప్ప సైన్యంని పంపిస్తాడు. ఒక మనిషిని పట్టుకోవడానికి ఒక గొప్ప సైన్యంని రాత్రికి రాత్రి పంపిస్తా ఉంటాడు. రాత్రికి రాత్రి పంపించినప్పుడు పొద్దున్న సేవకుడు లేచి పెందలకడనే లేచి చూస్తా ఉంటాడు. చూసినప్పుడు ఏమవుద్దంటే చాలా గొప్ప సైన్యం ఉంటది చుట్టూ. ఎలీషా చుట్టూ ఇంకా పైన అందరూ గొప్ప సైన్యం ఉండే వరకు చాలా భయపడతాడు. భయపడి ఇట్లా ఉంది అనంటే ఎలీషా ఏం చేస్తాడంటే ఒక మాట అంటాడు. న మనకు మన సైడ్ ఉన్న వాళ్ళందరికంటే, వాళ్ళ సైడ్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్తాడు. అంటే మన సైడ్ ఎక్కువ మందున్నారు అని చెప్తాడు. ఆయనకర్థం కాదు. సేవకుడికి ఏమి అర్థం కాదు. ఎందుకంటే ఆయనకేం కనిపిచ్చదక్కడ. ఏం చెప్తున్నాడు సైన్యం అని మాట్లాడుతున్నాడని చెప్పేసి. అది యాక్చువల్లీ నేను చదువుతాను. రెండవ రాజులు 6 అధ్యాయము 2 రాజులు 6 అధ్యాయము 16 వచనము. 16 వచనంలో ఏం రాసిందంటే, అతడు భయపడవద్దు మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. సో, అక్కడ సైన్యమేమో ఒకటే కనిపిస్తుంది సేవకుడికి. ఓన్లీ సిరియన్ సైన్యం కనిపిస్తా ఉంది. కానీ మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరువచేసెను కనుక, వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండియుండుట చూచెను. ఆ దండువారు అతన్ని సమీపించి ఎలీషా, ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థనను చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. సో, ఇక్కడ ఉన్న సిట్యుయేషన్‌లో ఏంటంటే, సేవకుడికి ఆయన యొక్క అగ్ని పర్వతము లాంటి అంటే తో కూడుకున్న ఆ యొక్క రథములన్నీ సేవకుడికి కనిపించడం లేదు. అంటే ఇదంతా ఎవరి పని? ఆత్మ యొక్క పని. ఆత్మ స్వరూపము దాల్చుకొని అక్కడ నిలబడుకోనుంది. సేవకుడికి కనిపించట్లేదు. సో, ఎలీషా ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఆయన యొక్క కళ్ళు తెరవమని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క ఆత్మలో అంటే ఆ అగ్నిలో, ఆ అగ్నితో ఉన్న రథములన్నీ ఆయన చుట్టూతా కనిపిస్తున్నాయి. ఒక్క మనిషిని కాపాడడానికి ఎంత గొప్ప సైన్యంని ఇమ్మీడియేట్‌గా అక్కడ ప్రెజెంట్ చేశాడు కదా! అంటే ఆత్మ చేసే పని ప ప్రాక్టికల్‌గా ఉంటది. ఇప్పుడు ఆయన కళ్ళు తెరిచి చూసినప్పుడు అగ్నితో కూడుకున్న రథములన్నీ ఆయన చుట్టూ ఉన్నాయి. అంతేకాకుండా ఆయన యొక్క ఆత్మ కళ్ళు తెరవబడ్డాయి. ఎప్పుడైతే సిరియన్ల గురించి ప్రార్థిస్తాడో అక్కడ ఎలీషా వారందరికీ కూడా అంధత్వం స్టార్ట్ అవుతది. అంటే అందరూ కూడా గుడ్డివాళ్ళయిపోతారు. ఇక్కడ కాదు నేను ఇంకో ప్లేస్ చూపిస్తానని చెప్పేసి ఎలీషా వాళ్ళందరిని మిస్‌గైడ్ చేసేసి షోమ్రోన్‌కి తీసుకెళ్తాడు. అక్కడ షోమ్రోన్‌కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ప్రార్థన చేస్తాడు. వారందరి యొక్క కళ్ళు తెరవమని చెప్పి. అక్కడ ఎప్పుడైతే అంధత్వము ఓ ఓ కోల్పోయి వాళ్ళు వెంటనే ఐస్ ఓపెన్ అయిపోయినాయో, అప్పుడు కళ్ళు తెరిచి చూసినప్పుడు వాళ్ళు షోమ్రోన్‌లో ఉన్నారని అర్థమైపోతది. అర్థమైనప్పుడు వాళ్ళకి ఆహ్, అక్కడి నుంచి అక్కడు ఇశ్రాయేలు రాజు చూస్తాడు. రాజు చూసి ఏంటి రాజుకి ఇంక అందరూ వచ్చేసారు గదా! క్యాప్చర్ చేసేసాం గదా! అందరిని కొట్టేయాలా? చంపేయాలా? అన్నట్టుగా ఎలీషాని అడుగుతా ఉంటాడు. అప్పుడు
ఎలీషా ఏం చెప్తాడంటే, వాళ్ళందరూ నీ చేతికొచ్చారు. అంతేగాని నువ్వు వాళ్ళని చంపితే ఎలాగా? మంచిగా భోజనం పెట్టి పంపించు అనంటే, మంచిగా విస్తారమైన భోజనం పెడితే చక్కగా తినేసి రాజుకి బాయ్ చెప్పేసి ఎళ్ళిపోతారు. సో, ఇక్కడ ఈ సిట్యుయేషన్ చూసుకుంటే, ఒక మనిషిని అంటే ఒక ప్రవక్తను పట్టుకోవడానికి వచ్చినప్పుడు, ఆత్మ ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. అది ఇట్స్ ఎ గ్రేట్ మిరకిల్. సో, సేవకుడు కళ్ళు తెరిచి చూసినప్పుడు, ఆయన యొక్క కళ్ళు మామూలు కళ్ళతో చూసినప్పుడు ఏమీ లేదు, భయపడ్డాడు. ఎందుకంటే చుట్టూతా ఏం కనిపించడం లేదు. కానీ ఎలీషా ఎంత కామ్‌గా, కూల్‌గా ఎందుకున్నాడు అనంటే, ఆయన ఎప్పుడు కూడా ఆత్మ ద్వారానే నడిపించబడతాడు. ఆయన ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము పురికొల్పిన ప్రకారమే నడిపించబడతాడు. దేవుని మాట తప్ప మరి ఏది కూడా ఆయన చెయ్యడు. సో, అట్లా ఆహ్, పాత నిబంధనలోనే మనకు అలా వచ్చిపోయే ఆత్మలాగా ఉన్న టైంలోనే ఎంత గొప్పగా చేశాడు. అంటే ఇప్పుడు మన లోపల నివసిస్తున్న ఈ ఆత్మ మరింత ఇంత ఎక్కువగా చేయగలుగుతుంది కదా! సో, మరి ఎక్కువగా మనము ఎన్నో గొప్ప కార్యములు చూడొచ్చు. మన దైనందిక జీవితంలో మనం ఎన్నో గొప్ప కార్యములు మనం దేవుని ద్వారా చూడగలుగుతాం. అయితే ఇక్కడ మరి యొక్క వచనం చూద్దాము. ఆహ్, ఐదో ఒకటో యోహాను ఒకటో అధ్యాయము చివరి వచనం చూసుకుందాం. అయితే ఇక్కడ మనలో సారీ 8థ్ వర్స్ చూద్దాం. మనం పాపం లేని వారమని చెప్పుకొనిన యెడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. మరియు మనలో సత్యము ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇది మన మొదటి స్టెప్. ఫస్ట్ మనం ఏం చేయాలి? మన పాపములన్నీ ఒప్పుకోవాలి. ప్రతీది కూడా మనకి గుర్తులేని పాపములు, గుర్తున్న పాపములు ప్రతీదీ కూడా ఒప్పుకోవాలి. దేవుని ముందు ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో, అప్పుడు మనకు దేవుడు ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు గనక మన పాపములన్నిటిని క్షమించే యొక్క అధికారం ఆయనకుంది కనుక, ఆయన నమ్మిదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి సమస్తము క్లీన్ చేసేస్తున్నాడు. అంటే మనమే కొన్ని కొన్ని పాపములను అలా గుర్తుపెట్టుకొని ప్రతీదీ అంటే గుర్తుపెట్టుకొని నేను ఇంత పాపిని అట్లా అని గిల్టీ ఫీలింగ్ తెచ్చుకుంటాం కానీ, దేవుడు అలా గుర్తుపెట్టుకోడు. సమస్త దుర్నీతి నుంచి పవిత్రులంగా చేస్తాడు. అంటే హోలీ చేసేస్తాడంట. ఎప్పుడైతే పరిశుద్ధులంగా చేస్తామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన లోపలికొస్తుందో, అప్పటి నుండి మనము పరిశుద్ధులంగా ముద్రించబడతాం. అప్పటి నుండి మనము పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడతాము. అయితే ఈ టైంలో మనం ఏం చేయాలంటే, ఆ పరిశుద్ధాత్మను మన లోపటను చెప్తున్న ఒక వాక్యము కానీ, ఆ యొక్క వాయిస్‌ని కానీ వింటూ నడుచుకోవాలి. లేదంటే మనం మళ్ళీ అనాథలులాగా ఉంటాం ఈ లోకంలో. అనాథల్లాగా అంటే గైడెన్స్ లేకుండా ఏ గైడెన్స్ లేకుండా అలా గాలికి వదిలేసినట్టుగా మన యొక్క జీవితం ఉంటుంది. ఎప్పుడైతే పవిత్రులంగా చేస్తామో, మనం పాపము చేయలేదని ఒప్పుకొనిన యెడల ఆయనను అబద్ధికునిగా మగుదుము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అంటే ఇక్కడేమంటున్నాడు? ఆయన యొక్క వాక్యము మనలో ఉండదు. ఎప్పుడైతే మనం పాపం చేయలేదు అని అనుకుంటామో మనము అబద్ధికులము. సో, అందుకే మొత్తము మన పాపములన్నిటిని ఒప్పుకున్నప్పుడు ఆయన సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేస్తాడు. అంతేకాకుండా వాక్యము మనలో ఉండదు అని అంటున్నాడు. అంటే ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో మనలో ఏముంటుంది? వాక్యము ఉంటుంది. ఈ వాక్యము మన లోపల శరీరధారి అయి ఉంటుంది. ఇంకా ఇంకోటి పరిశుద్ధాత్మ మన లోపల ఉంటుంది. ఇక్కడ రెండో అధ్యాయము ఒకటో వచనం మళ్ళొకసారి చూద్దాము. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది. ఇక్కడేమని రాసింది? నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇక్కడ ఉత్తరవాది అనంటే దానికి ఫుట్ నోట్‌లో మరలా ఆదరణకర్త అని రాసింది. సో, నీతిమంతుడైన యేసుక్రీస్తుకి ఏం పేరుంది? ఉత్తరవాది. అంటే ఈ పరిశుద్ధాత్మ, ఉత్తరవాది, యేసుక్రీస్తు, తండ్రి అన్నీ కూడా ఒకటే. వేరు వేరు కాదు. అన్నీ కూడా ఒకటే. సో, ఒకటో యోహాను ఐదో అధ్యాయము ఆహ్, 7-8 వచనం చూద్దాము. ఒకటో యోహాను 5, 7-8. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లును, రక్తము ఈ ముగ్గురిని ఏకీభవించిన ఉన్నారు. మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్న సారీ ఇంగ్లీష్‌లో చదువుతాను ఇది. ఫర్ దేర్ ఆర్ 3 దట్ టెస్టిఫై ద స్పిరిట్, ద వాటర్ అండ్ ద బ్లడ్. అయితే ఇక్కడ ద స్పిరిట్ అయితే ఆత్మ అని ఏదైతే ఉందో దానికి కింద నేను ఇంగ్లీష్‌లో చదువుతాను. ద ఫాదర్, ద వర్డ్
అండ్ ద హోలీ స్పిరిట్. సో, యేసుక్రీస్తుకు మరి ఒక పేరేంటి? ద వర్డ్. అంటే మనకు యోహాను 1:1లో కూడా రాసుంటుంది కదా! ద వర్డ్, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు వాక్యము శరీరధారి అయి ఆయన లోకంలోనికి వచ్చాడు. ఈ వాక్యము మన లోపల ఉండాలి అనంటే మన పాపములన్నీ కడగబడాలి. కడగబడిన తర్వాత ఈ వాక్యము మన లోపలికి అంటే పరిశుద్ధాత్మ మన లోపలికి వస్తుంది. సో, ఈ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేటప్పుడు మనము ఆ యొక్క ప్రేరణని ఎప్పుడు కూడా అవేర్‌నెస్ కలిగి ఉండాలి. విచక్షణ కలిగి ఉండాలి. సో, మన యొక్క శరీరము డామినేట్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తానే ఉంటది. కానీ ఆత్మ తనను సత్యముగా సాక్ష్యం ఇస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. సో, శరీరధారి అయి మనకు యేసుక్రీస్తు లోకంలోనికొచ్చాడు. అంతేకాకుండా ఈ వాక్యము ద్వారా మనల్ని ఎప్పుడు కూడా పురికొల్పుతూనే ఉంటాడు. సో, ఈ వాక్యమును మనం చదువుతా ఉండాలా, ధ్యానిస్తా ఉండాలా. మనం వాక్యం లేకుండా రోజంతా గడిపేసామనుకోండి, నిజంగా ఎంత ఎంప్టీనెస్ కదా! సో, ఈ ఎంప్టీనెస్ మనకు మరలా శరీరంలో మెల్లిమెల్లిగా లోకంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. సో, మనం ఎంత జాగ్రత్తగా వాక్యంని ధ్యానించుకోవాలి. ప్రతి దినం కూడా మనము వాక్యంని ధ్యానిస్తానే ఉండాలి. ఎందుకంటే, ఈ వాక్యములో ఉన్న యొక్క పవర్ ఇప్పుడు పాత నిబంధనలో ఇంత వాక్యం లేదు. ప్రతి ఒక్కరికి మనకిప్పుడు ప్రింట్ అయ్యి ఎంతోమంది కష్టపడిన ఈ వాక్యము, ఎంతోమంది కష్టపడి ప్రింట్ చేసిన వాక్యము ఇది కదా! ఎంతోమంది మిషనరీస్ వచ్చి ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి మార్చుకొని ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు ఉంది. అంటే ఈ వాక్యంను చాలా ఈజీగా పక్కకు పెట్టేస్తాం. బైబిల్‌ని ఎక్కడ అంటే అక్కడ పెట్టేసి అంటే దానికి అంటే ఆహ్, వాల్యూ లేకుండా చేస్తా ఉంటారు చాలామంది. కానీ వాక్యమును ప్రతి దినము చదువుతూ, ధ్యానిస్తూ ఉంటేనే మనకు ఆ యొక్క పరిశుద్ధాత్మ ఏం చెప్తుందో అర్థమవుతా ఉంటది. మనం వాక్యం లేకుండా యేసుక్రీస్తే వాక్యమై ఉన్నాడు. అంటే ఎప్పుడైతే మనం వాక్యం చదవట్లేదో ఆర్ నాట్ ఇన్ ద క్రైస్ట్ అని అర్థమవుతుందక్కడ. సో, వాక్యము లేకుండా మనము బ్రతికేయాలని అస్సలు చూడకూడదు. సో, చాలా జాగ్రత్తగా మనం ఎవ్రీ డే మనం ప్రాక్టికల్‌గా చూడాల్సిందేంటంటే, వాక్యమును ధ్యానించడము, ప్రార్థనలో దేవునితో ఇంకా ఎక్కువగా క్లోజ్‌గా అంటే దేవుని ఏమి మనకు నేర్పిస్తున్నాడో అది నేర్చుకోవడం. యోహాను 8:32 ఒకసారి చూద్దాము. యోహాను రాసిన పత్రిక 8 అధ్యాయము 32. యోహాను 8:32 31 నుంచి చదువుతున్నాము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, "మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు." సో, కాబట్టి మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అంటే ఇప్పుడు ఇది బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. మనము వాక్యము చదవకుండా, ధ్యానం జేయకుండా ఓన్లీ ప్రార్థనే చేస్తే కూడా దేర్ ఈస్ సో మచ్ ఎంప్టీనెస్ ఇన్ అవర్ లైఫ్స్. సో, వాక్యం అనేది ఎప్పుడైతే ప్రార్థన కూడా ఒక మొమెంట్ దాకా చేసిన తర్వాత ఒక ఎంప్టీనెస్‌కి గురవుతాం. ఆ టైంలో మనల్ని ఫిలప్ చేసుకునేది వాక్యమే. మనము వాక్యంతోని నింపబడాలి. సో, ఈ వాక్యము, ప్రార్థన బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనకు లైఫ్‌లో బ్యాలెన్స్‌డ్‌గా నడిపిస్తా ఉంటాడు. సో, వాక్యమందు నిలిచిన వారైతేనే మనం ఏమవుతాం? దేవునికి శిష్యులై ఉంటాము. అప్పుడు సత్యంని గ్రహిస్తాము. అసలు సత్యం మనకు అర్థం అవ్వాలి అనంటే ఫస్ట్ ఎక్కడ మనం స్టెప్ తీసుకోవాలి? వాక్యమును ధ్యానించాలి. వాక్యములో నిలిచి ఉండాలి. సో, వాక్యంలో నిలిచి ఉంటేనే దేవునికి శిష్యులై ఉంటాం. శిష్యులై ఉంటేనే అప్పుడు సత్యమును గ్రహిస్తాము. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. సో, సత్యం ఏం చేస్తది మనల్ని? ఫ్రీడమ్ అనేది ఉంటది. అంటే స్వతంత్రులనుగా చేస్తుంది. ఈ సత్యం అనేది అంటే ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. అంటే ఏది ఫ్రీడమ్ కలిగిస్తుంది. మనం ఎంతసేపు ఒకసారి పాపంలో ఒప్పుకున్నామో ఓకే. అది అంతటితో అయిపోయింది. ఇంకా దేవుడే నడిపిస్తాడు అంటే కాదు. మన సైడ్ నుంచి మనము చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. ప్రతిదినము మనము దేవుని యొక్క ధ్యానము చేస్తూ, ఈ వాక్యంలో నుండి మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు, ఆ వాక్యంలో నిలిచి ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్క దినములో, ప్రతి ఒక్క ఆహ్, లైఫ్ అంటే లైఫ్‌లో జరిగే ప్రతి ఒక్క సిట్యుయేషన్‌లో వాక్యంలో నుంచి నడిపింపబడడము.
అది ఏ సిట్యుయేషన్ అయినా ఇప్పుడు పిల్లల గురించి ప్రార్థించడమో, లేకపోతే ఇంట్లో విషయాలు గానీ, ఏ విషయమైనా వాక్యము ద్వారా మనము వెళ్ళడం, వాక్యం ద్వారా నడిపించబడడము, విశ్వాసములో ఎదగడము, ప్రతి దానిని కూడా దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు, దేవుడు మన పొజిషన్ నుంచి ఏం నెక్స్ట్ తీసుకెళ్తున్నాడు అనేది, అంటే ఆ డైరెక్షన్ అనేది వాక్యం ద్వారా మాత్రమే మనము తీసుకోవాలి. సో, ఓన్‌గా స్టెప్స్ తీసుకొని తర్వాత దేవుని దగ్గరికి రావడము ఓకే. ఇట్ హ్యాపెన్స్. కానీ ప్రతిసారి అదేగా ఉంటే ఏమైతదంటే మనం ఇంకా చీకటి సంబంధులుగా ఉన్నట్టు. సో, మనము దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. మనము వెలుగై ఉన్నాము. మనము వెలుగై కంటిన్యూయస్‌గా ఉండాలి అనంటే, మనము వాక్యమును ధ్యానిస్తా ఉండాలి. సో, వాక్యములోనే ఉండాలి. వాక్యములో నిలిచిన వారమై ఉంటే మనము శిష్యులుగా ఉండి సత్యమును గ్రహిస్తాము. సో, ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ మనల్ని ఎప్పుడు ప్రేరేపిస్తా ఉంది, బోధిస్తా ఉంది, జ్ఞాపకం చేస్తా ఉంది, ఆదరణకర్తగా ఉంది, ఉత్తరవాదిగా ఉంది. సో, ఇన్ని కా మొత్తం అంటే అసలు పరిశుద్ధాత్మే మొత్తం జేస్తుంది. బట్ మన సైడ్ నుంచి మనము ఎంత రిసీవ్ చేసుకుంటున్నాము అనేది మన చేతిలో ఉంది. సో, మనము ప్రతిదినము వాక్యం చదువుతూ దేవునితో ఇంకా ఎక్కువగా రిలేషన్‌ని గ్రో అప్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చివరి కాలంలలో ఉన్నాం మనము. చివరి కాలంలో ఏమవుతుందంటే తిమోతిలో రాసిన పత్రికలో ఉంది. చాలా సెల్ఫిష్‌గా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సెల్ఫిష్‌గా అంటే ఆహ్, వెరీ అసలు అంటే లోకమంతా ఇప్పుడు సెల్ఫిష్‌నెస్ ఎక్కువైపోయింది. స్వార్థ ప్రియులుగా ఉన్నారంట. ఎవరికి వాళ్ళే పట్టించుకుంటున్నారు కదా! ఇలాంటి టైంలో మనము ఇంకా ఈ పరిశుద్ధాత్మ పొందుకొని, ఈ శక్తి మనము ఇంకెంతమందికి పంచాలి, ఇంకెంతమందికి నేర్పించాలి, ఇంకెంతమందిని దేవునిలోనికి నడిపించాలి అనే ఒక బాధ్యతను మనం స్వీకరించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళేటప్పుడు ఇచ్చిన ఒక వాగ్దానం ఏంటి? నేను సదాకాలం మీతో ఉన్నాను. కానీ మీరేం చేయాలంటున్నారు? సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటున్నారు. మనకొక్కళ్ళకి రిసీవ్ చేసుకుంటే కాదు, ఇంకా అందరికీ ప్రతి ఒక్కరు దేవుని నామములో ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఉచ్చరించాలి యేసయ్య నామము కదా! సో, ఇది మన బాధ్యత. మనము ఎంతసేపు స్వార్థప్రియులుగా ఉండకుండా మరియు వేరే వారి కొరకు ప్రార్థించడము, వేరే వారిని ఆహ్, చర్చ్‌కి నడిపించడము, వారందరిని ముందుకు నడిపించడము మన యొక్క బాధ్యత. సో, యూత్‌గా మనమందరం కూడా ఏం చేయాలంటే ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ఒకరినొకరు స్పర్రింగ్ మెసేజెస్ చేసుకోవాలి. అంటే ఎక్కువ ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా నడుస్తా ఉంది కదా! సో, ఎంతసేపు సోషల్ మీడియా చూడడము, దాంట్లో ఇంకా చాలామందైతే దాంట్లో అప్‌డేట్స్ ఎక్కువ చేస్తా ఉంటారు. సో, చేయొచ్చు. కానీ అదే లైఫ్‌లాగా కాదు. దాని ద్వారా మనం ఇంకొకరికి మెసేజ్ పంపొచ్చు. దాని ద్వారా ఎంతోమందికి ఒకవేళ మనల్ని చూసేవాళ్ళు ఎంతోమందుంటే వేరే వారందరికీ కూడా నిత్యమైన నిరీక్షణ ఇచ్చే ఈ యొక్క వాక్యం గురించి చెప్పవచ్చు. సో, అలా మనం కూడా వేరే వారికి ఎంకరేజింగ్‌గా ఉందాము. మన యొక్క బాధ్యతను మర్చిపోవద్దు. సో, అలా మనకు దేవుడు సహాయం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంనిచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. అవును తండ్రి, సత్య స్వరూపి అయిన ఆత్మగా మాలో ఉండి నాయన మమ్మల్ని ముద్రించి ప్రవ్వా, ప్రతిదినము మమ్మల్ని నడిపిస్తూ వస్తున్న విధానం బట్టి నీకు వందనములు తండ్రి. నాయన ఈ యూత్ ఎవరైతే చూస్తున్నారో అందరి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వినుచున్న ఈ చెవులును పవిత్రపరచండి తండ్రి. నాయన ప్రతి పాపము నుండి కడిగి ప్రభా పవిత్రముగా చేసే దేవుడవు మీరే తండ్రి ప్రభా. నాయన నీ యొక్క రక్తం ద్వారా ప్రభా మాకు రక్షణ, నిరీక్షణ వచ్చింది ప్రభా. దాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. నాయన అంతేకాకుండా మా లోపల ఉండి మమ్మల్ని నడిపిస్తామన్న వాగ్దానం ప్రభా మాకిచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాన్న చివరి కాలంలో ఉంటున్నాం తండ్రి. సమయమును వ్యర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరము వాక్యము ధ్యానించి ప్రభా వాక్య ప్రకారం నడుచుకొనుటకు ప్రభా అందరినీ ప్రభా మరి తండ్రి మీరు ప్రేరేపిస్తారని నమ్ముతూ ప్రభా ఎవరెవరికైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచండి తండ్రి. జెహోవా రాఫా, మీ యొక్క గాయముల ద్వారా మాకు స్వస్థత కలిగినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇంకెవరెవరైతే అవసరతలతో ఉన్నారో ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జెహోవా జైరా ప్రొవైడర్‌గా మీరున్నారు ప్రభా. మీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభా మరి తండ్రి ఎవరైతే నిజమైన నిరీక్షణ కావాలని కోరుకుంటున్నారో రక్షణను దయచేసి ప్రభా మరి తండ్రి ఎవరైతే బాధలలో ఉన్నారో ప్రభా వారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ యొక్క ఆత్మ ప్రేరేపణ కలుగచేయండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్క మోకాల్ని నాయన నీ యొక్క నామములో వంగును కాక ప్రభా. ప్రతి ఒక్క నాలుక నీ యొక్క నామము ఉచ్చరించును గాక ప్రభా. మరి ప్రతి ఒక్కరం బాధ్యత కలిగి ప్రభా మరి తండ్రి నీ యొక్క సువార్తను నాయన వెల్లడిపరచుటకు ప్రభా మాకు సహాయం దయచేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.